నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారరెడ్డి నామినేషన్ వేశారు. ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. వేమిరెడ్డి ప్రభాకర్ 100 కోట్లు ఖర్చు పెట్టి కోవూరులో గెలవాలని చూస్తున్నారని నల్లపురెడ్డి విమర్శించారు. పేదలు సీఎం జగన్ వైపు ఉన్నారని, కోటీశ్వరులు చంద్రబాబు వైపు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కూటమిలతో వచ్చినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. మరోసారి జగన్ను సీఎం చేసుకునేందుకు ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు. పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటైనా సింహం సింగల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు పనినా మరలా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలందరూ కూడా ముక్త కంఠంతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా, పట్టాభిషేకం చేసే విధంగా ప్రజలు నిర్ణయం అయిపోయినారు. ఈ పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, బీజేపీ గాని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.